ఆ పర్యటనలో ప్రధాని మోదీ గల్ఫ్ దేశ ముఖ్య నాయకులతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఇక కువైట్లో ఉంటున్న భారతీయులను కలుసుకుంటారు. కువైట్ అమీర్ షేక్ ముషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత కువైట్ సందర్శించిన తొలి ప్రధాని మోదీ 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కువైట్ సందర్శించారు. పర్యటనలో భాగంగా రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని భారత అధికారులు స్పష్టం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్తో చర్చలు జరుగుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన తాత కువైట్లో ఉంటారని, ఆయన్ను కలవాలంటూ నెటిజన్ శ్రేయా జునేజా మోదీని అభ్యర్థించారు. ఈ పోస్టుకు ప్రధాని స్పందించడంతో పాటు ఆయన్ను కలిసేందుకు అంగీకరించారు. ఖచ్చితంగా ఈరోజు కువైట్లో హుండాను కలిసేందుకు ఎదురు చూస్తున్నా అంటూ మోదీ బదులిచ్చారు. ఇక మరోవైపు అరబిక్ భాషలోకి అనువదించిన రామాయణం, మహాభారత పుస్తకాలను కువైట్లో విడుదల చేశారు. వాటిని అరబీలోకి అనువాదం చేసేందుకు 2 ఏళ్లు పట్టిందని పుస్తకాలను పబ్లిష్ చేసిన సంస్థ నిర్వాహకులు అబ్రాహీం తెలిపారు. ప్రజల ఉన్నతి కోసం రామాయణ, మహాభారతాలు ఎన్నో సందేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ 2 గ్రంథాల ద్వారా భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకోవచ్చని అనువాదం చేసిన వ్యక్తి అభిప్రాయపడ్డారు. కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అనువదించిన ఈ పుస్తకాలను బహుకరించనున్నట్లు వెల్లడించారు.